ఆరాధ్య 31వ భాగం. ఆమె దాన్ని అందుకుని అలాగే చూసింది. ఆ రిపోర్టు బాగా నలిగి మాసిపోతే ఈ మధ్యనే దాన్ని ఫైల్లో పెట్టినట్లున్నాడు. 20 ఏళ్ల నాటి రిపోర్ట్ అది. దాన్ని చూడగానే 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుని మనిషి అంతా కదులుతూ ఏడ్చింది శార్వాణి. హేమంత్ లేచి ఆమె పక్కన కూర్చుని భుజాలు పట్టుకుని, అమ్మా ఏడవకు, నువ్విలా ఏడిస్తే నేను చూడలేను. నీ ఏడుపుకు కారణం ఏదైనా కానీ నువ్వేడిస్తే నేను తట్టుకోలేను. కన్న కొడుకును కదా, నువ్వు నా ముందే ఏడుస్తుంటే చూస్తూ ఉండగలనా అన్నాడు బాధగా. ఆమె నెమ్మదిగా సర్దుకుని కళ్ళను కొంగుతో అద్దుకుని, ఏడవని హేమంత్, నువ్వు బాధపడకో అంది. హేమంత్ తల్లివైపు చూస్తుంటే ఆమె ఏడుపు గొంతుతో, ఆ రిపోర్ట్స్ని నీ నడుముకి కట్టి ఎవరైనా ఈ బాబుని తీసుకుని వైద్యం చేయించండి అన్న స్లిప్పును రాసి నీ మెడలో వేలాడదీసి నిన్ను ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని అపార్ట్మెంట్స్ దగ్గర, గొప్ప గొప్ప పేరున్న టవర్స్ దగ్గర వదిలేదాన్ని హేమంత్. నువ్వు చిన్నవాడివి కాబట్టి అవన్నీ నీకు గుర్తున్నాయో లేదో అంది. కొంచెం కొంచెం గుర్తున్నాయమ్మా, నువ్విప్పుడు చెప్తుంటే బాగా గుర్తొస్తున్నాయి. ఒక్కరు కూడా నిన్ను తీసుకెళ్లేవాళ్లు కాదు, సహాయం చేసేవాళ్లు కాదు. సాయంత్రం వరకు కొన్ని 10 రూపాయల నోట్లు, కొన్ని 100 రూపాయల నోట్లు నీ చేతిలో కనిపించేవి. బంగారు తల్లులు ఎవరో ఒకరు నీకు అన్నం పెట్టేవాళ్లు. నువ్వు మాత్రం నేను వదిలి వెళ్ళిన చోట కూర్చుని నా కోసం ఎదురు చూస్తుండేవాడివి. సాయంత్రం నేను రాగానే నన్ను చూసి అమ్మ అంటూ అల్లుకుపోయేవాడివి. నిన్ను ఇంటికి తీసుకెళ్లేదాన్ని. ఇంటికెళ్ళాక మీ నాన్న నిన్ను చూసి గొడవ పెట్టుకునేవాడు. వాడిని వదిలేసి రమ్మంటే మళ్ళీ తీసుకొచ్చావా? నేను తీసుకెళ్లి వదిలేస్తానంటే వద్దంటావు. వద్దని నువ్వు చేస్తున్న పని ఇదా? ఇలా వాణ్ణి రోజు ఇంటికి తీసుకొచ్చి వాణ్ణి నువ్వేం చేసుకుంటావే? చచ్చేవాడి మీద ఇంత పిచ్చి ప్రేమ ఎందుకు? దానివల్ల ఏమొస్తుంది అన్నాడు ఉపేంద్ర. ఏమండి, మరొక్కసారి ఆలోచించండి. బాబుకి ఆపరేషన్ చేపిస్తే తప్పకుండా బ్రతుకుతాడు. నేను పేపర్ ప్రకటన ఇస్తే కొన్ని డబ్బులు వచ్చాయి. మీరు కొంత డబ్బు అప్పుగా తీసుకురండి. నేను కూడా కొంత తెస్తాను. అన్నీ కలిపి వాడికి మనమే ఆపరేషన్ చేయించుకుందాం, మనమే బ్రతికించుకుందాం. అంతేకాని వాడిని తీసుకెళ్లి బయట వదిలేస్తే వాడు మళ్ళీ మనకు దొరుకుతాడా? వాణ్ణి వదిలి నేను బ్రతకలేను అన్నాను. నువ్వు బ్రతకలేవని నేను బయట అప్పులు చేయలేను. మనకి ఏం వయసు అయిపోయిందని ఆ రోగిస్టోన్ని పట్టుకుని వేలాడుతున్నావు? వాడు పోతే ఇంకొకడు పుట్టడా? వాడే కొడుకా? ఇంకొకడు పుడితే వాడు కొడుకు కాదా అన్నాడు. మీరసలు తండ్రా? తండ్రి రూపంలో ఉండే మృగమా? కొడుక్కి జబ్బు చేస్తే నయం చేయించుకుంటారు కానీ ఎటైనా తీసుకెళ్లి వదిలేయాలనుకుంటారా? నోరు లేని జంతువుకైనా వ్యాధి వస్తే బాగు చేయించుకుంటారే, నోరున్న మనిషిని ఎలా వదిలేయాలనుకుంటున్నారండి అన్నాను కోపంగా. నీకు నోరెక్కువైంది. నా సంగతి తెలిసే మాట్లాడుతున్నావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? లక్షలు అప్పు చేస్తే అది తీర్చడానికి నా జీతం మొత్తం సరిపోతుందని. ఇప్పటి నుండి నెల నెలా డబ్బులు మిగిలితేనే కదా రేపు వృద్ధాప్యాల్లో పనికొస్తాయి. అది పోగొట్టి ఇప్పుడు ఈ రోగిస్టోడి కోసం అప్పులు చేసి అప్పుడు చిప్ప పట్టుకుని అపార్ట్మెంట్ ముందో కూర్చుని అడుక్కోమంటావా? అడుక్కునైనా పిల్లల్ని పెంచుకునే వాళ్ళున్నారు. కానీ అప్పుడెప్పుడు అడుక్కోవాలా అంటూ ఇప్పటి నుండే డబ్బును పోగేసుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. ఎప్పటికైనా బిడ్డలు కావాలి కానీ డబ్బెందుకండి? ఇప్పుడు ఇలాగే మాట్లాడతావు. అది లేనప్పుడు కదా దాని విలువ నీకు తెలిసొచ్చేది. నాకు అన్ని విలువలు తెలిసే మాట్లాడుతున్నాను. వీడికి మాత్రం మనమే వైద్యం చేయించుకుందాం, చెంప పగిలిపోద్ది అంటూ చెంపల మీద కొట్టడం, డొక్కలో పొడవటం చేశాడు. నువ్వు నన్నే చూస్తూ అమ్మ అమ్మ అంటూ భయంతో వణుకుతున్నావు. నిన్నలా చూస్తుంటే నాకేం చేయాలో తోచలేదు. మీ నాన్న కొట్టే దెబ్బలకి తట్టుకోలేక కడుపు పట్టుకుని అలాగే కూలబడిపోయాను. నువ్వు కూడా ఏడుస్తూ నా చుట్టే ఉన్నావు. ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు. తెల్లవారుజాము 4 గంటలకి నాకు ఆలోచన వచ్చింది. సూర్యునితో పాటే వాకర్లు నిద్రలేస్తారు. నిద్ర లేవగానే వాకింగ్ చేసుకోవడానికి గ్రౌండ్కి వెళ్తారు. వాళ్ళంతా కార్లలో వచ్చేవాళ్ళు. రిటైర్ అయిన వాళ్లే అయి ఉంటారు కాబట్టి డబ్బు గురించి ఆలోచించరు. పైగా అలాంటి వాళ్ల పిల్లలు స్టేట్స్లోనే ఉంటారు. డబ్బు బాగా సంపాదిస్తుంటారు. నిన్ను అలాంటి వాళ్లైతేనే జాలితో హక్కును చేర్చుకుంటారనిపించింది. వెంటనే నిన్ను నిద్రలేపి నీకు స్నానం చేయించాను. ఉన్న వాటిల్లోనే మంచి డ్రెస్ తీసి నీకు వేశాను. డాక్టర్ గారిచ్చిన ఈ రిపోర్ట్స్ని, అంతవరకు నీ కోసం కలెక్ట్ చేసి ఉంచిన డబ్బుల్ని ఓ గుడ్డలో చుట్టి నీ నడుంకి కట్టాను. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ బాబుకి వైద్యం చేయించండి అని ఓ స్లిప్ మీద రాసి నీ మెడలో వేలాడదీశాను. మీ నాన్న నిద్రలేవక ముందే నిన్ను తీసుకెళ్లి వాకర్లో ఆపుకున్న కాళ్ళ మధ్యలో వదిలేసి కావాలని ఇంటికి ఆలస్యంగా వెళ్ళాను. మీ నాన్నతో బాబుని పక్క ఊరి జాతరలో వదిలేసి వచ్చానని అబద్ధం చెప్పాను. ఆయన అది నిజమనుకున్నాడు. ఆ క్షణం నుండే నువ్వు చనిపోయావని బంధువుల్లో స్నేహితుల్లో ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు నిన్ను వదిలి ఇంటికెళ్తున్నప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళానే కానీ నువ్వింతటి వాడవవుతావనుకోలేదు. ఆ దాత ఎవరో ఇప్పుడు నాకు కనిపిస్తే నా రక్తంతో అభిషేకం చేసినా ఆయన రుణం తీరదేమో హేమంత్ అంది. హేమంత్ కళ్లల్లో నీటిపొర కదిలింది. నాలాగా ఏ తల్లి తన బిడ్డను వదులుకోదేమో, భర్తతో పోరాడేదేమో, బిడ్డ కోసం భర్తను వదిలేసేదేమో. కానీ నేను మీ నాన్నను వదిలేస్తే ఒంటరి దాన్నవుతానే కానీ నీకు వైద్యం చేయించలేని హేమంత్. అందుకే దాతల్ని ఆశ్రయించాను. నేను ఇలా చేయకుంటే మీ నాన్న నేనేం చేసేవాడో ఊహించలేను. నేను వదిలేశాక నువ్వెన్ని కష్టాలు పడ్డావో నాకు తెలియదు కానీ
నేను నిన్ను తలుచుకుని మౌనంగా ఏడవని రోజు లేదు. దేవుడు నా మొర ఆలకించాడు. నువ్వు నాకు కనిపించావు అంది. హేమంత్కి ఇప్పుడు అర్థమైంది తండ్రి తనని ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడో. శార్వాణి వెంటనే ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో ఉన్న హేమంత్ పుట్టిన తేదీని తన మొబైల్లో ఫీడ్ చేసుకుంది. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. జాతకం రాయిస్తానని చెప్పింది. కొద్దిసేపు కొడుకు దగ్గర కూర్చుని ఇంటికెళ్ళింది. ఆరాధ్య ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పటికి రాత్రి 10 గంటలయింది. 7 గంటలకే రావాల్సింది. క్లయింట్ మీటింగ్ వల్ల ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యమైంది. ఇంటి ముందు కాలింగ్ బెల్ నొక్కగానే సరియు వచ్చి డోర్ తీసింది. సరియును చూడగానే ఆరాధ్య ఎప్పట్లాగే నవ్వుతూ లోపలికి నడిచింది. సరియు నవ్వలేదు. సీరియస్గా తన గదిలోకి వెళ్ళింది. ఆమె రిసీవింగ్లో ఏదో మార్పు కనిపించి ఆశ్చర్యపోయింది ఆరాధ్య. కొద్ది క్షణాలు గడవగానే సరియు గదిలో ఎవరో ఉన్నట్లనిపించి తొంగి చూసి షాక్ అయింది ఆరాధ్య. విష్ణుమూర్తి భంగిమలో పడుకుని ల్యాప్టాప్ పక్కన మౌస్ని కదిలిస్తూ ఏదో చూస్తున్నాడు. తన చూపులు పొరపాటు పడుతున్నాయేమోనని రెప్పల్ని టపటప ఆర్పి కళ్ళను క్లియర్ చేసుకుని మరీ చూసింది ఆరాధ్య. అతను రాకేష్. స్పష్టంగా రాకేష్. రాకేష్ ఏంటి ఇక్కడున్నాడు? సరయుకి అతను ఎలా పరిచయం? బెడ్రూమ్లో అంత చనువుగా పడుకుని ఉన్నాడు అంటే అది ఎలాంటి పరిచయం? ఆరాధ్య లోపలికి రా పిలిచింది సరియు. కాస్త ఇబ్బందిగానే ఒక అడుగు లోపలికి పెట్టి సరియు ఏంటి అంది ఆరాధ్య. ఇతను నా ఫ్రెండ్ రాకేష్. రాకేష్ తను ఆరాధ్య నా రూమ్మేట్ అంటూ వాళ్ళని ఒకరికి ఒకరిని పరిచయం చేసింది సరియు. ఆరాధ్య నవ్వుతూ నమస్తే చెప్పి బాగా అలసిపోయాను సరియు, పక్క గదిలో రిలాక్స్ అవుతాను అంటూ క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఓ చోట కూర్చుని సరియు గురించి ఆలోచించింది ఆరాధ్య. సరైన చూస్తుంటే ఇవాళ ఆఫీస్కి వెళ్ళినట్టు లేదు. రేపటి నుండి షిఫ్ట్ మార్చుకుంటానంది. నైట్ 9కి వెళ్ళి మార్నింగ్ వస్తానంది. తనేమో మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ 7కి వస్తుంది. ఇన్ని రోజులు సరియు కూడా తనలాగే వెళ్ళేది. ఇప్పుడు ఇంత సడన్గా షిఫ్ట్ని ఎందుకు మార్చుకుంది? రాకేష్ కోసమా? తను ఇంట్లో లేనప్పుడు ఆమె ఒంటరిగా రాకేష్తో గడపడం కోసమా? ఇది ఇలాగే జరిగితే చుట్టుపక్కల ఫ్లాట్స్లో వాళ్ళు తన గురించి ఏమనుకుంటారు? శబ్దం చేయకపోయినా వేగంగా వచ్చి ఆరాధ్య ముందు నిలబడి నడుము మీద చేతులు పెట్టుకుంది సరియు. సరియుకి బాగా కోపం వస్తేనే అలా నడుము మీద చేతులు పెట్టుకుంటుందని ఆరాధ్యకు తెలుసు. అందుకే ఏమిటన్నట్లు సరియు వైపు ప్రశ్నార్థకంగా చూసింది ఆరాధ్య. ఎందుకలా వచ్చేసావు? అతను ఏమనుకుంటాడు? నువ్వు ఇలా రాగానే వెళ్ళిపోయాడు తెలుసా? నీకేదో అతను రావడం ఇష్టం లేనట్లు ఫీల్ అయ్యాడు. నా రూమ్మేట్వి అయి ఉండి అలాగే నా ప్రవర్తించేది. చచ్చా, నేను ఇంకా ఏమేమో అనుకున్నాను నీ గురించి. అతన్ని నీకు పరిచయం చేయగానే అతన్ని చూసి నువ్వు హ్యాపీ అవుతావనుకున్నాను. నా సెలక్షన్ బాగుందని నన్ను మెచ్చుకుంటావనుకున్నాను. అంతా ట్రాష్ అంది సరియు. ఏం మాట్లాడుతున్నావు సరియు? అతన్ని చూసి నేనెందుకు హ్యాపీ కావాలి? నేనెందుకు మెచ్చుకోవాలి? ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి. నేను చేస్తున్న పనిని నువ్వు నచ్చితే నేనెంత సంతోషిస్తాను. ఆ మాత్రం అర్థం కాలేదా నీకు? అర్థమైంది. కానీ అతను నువ్వు ఆనందపడేంత మంచివాడేం కాదు. అది చూసి నేను హ్యాపీ కావడానికి. అతను నాకు ముందే తెలుసు. బీటెక్ చదువుతున్నప్పటి నుండే తెలుసు. అతను నీకు తెలుసా? తెలుసు అంటే నీ లవరా? డౌట్ వచ్చి అడిగానంతే. ఏది వచ్చి అడిగినా నాకేంటి? అతను నా లవర్ కాదు, జస్ట్ ఫ్రెండ్ అంతే అంటూ రాకేష్ గురించి జరిగింది మొత్తం చెప్పింది. నువ్వు ఒక్కసారి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మంచిది. ఎందుకంటే నీకు ఫ్రెండ్స్ నచ్చడం లేదు, భర్త నచ్చడం లేదు, భర్తను కన్నవాళ్ళు నచ్చడం లేదు. రేపు నీకు నువ్వు చేస్తున్న జాబ్ కూడా నచ్చకపోవచ్చు. ఏంటి సరియు ఇలా భయపెడుతున్నావు? తప్పంతా నాలోనే ఉందన్నట్లు మాట్లాడుతున్నావు. అసలు నువ్వేనా నా ముందున్నది? రాకేష్ పరిచయం కాకముందు ఎంత బాగుండేదానివి. రోజు నా మీద చెయ్యి వేయకుండా నిద్రపోయేదానివే కాదు. ఈ మధ్యన అలా లేవు. నీ పాటికి నువ్వు సెపరేట్గా దుప్పటి కప్పుకుని పడుకుంటున్నావు. నిద్ర మధ్యలో లేచి ఫోన్లో మాట్లాడుకుంటున్నావు. మొన్నటి వరకు నేనే ప్రపంచంగా ఉన్న నీలో ఇంతలోనే ఇంత మార్పా? ఆశ్చర్యంగా ఉంది తెలుసా? ఇలాంటి మార్పు నీలో కూడా వస్తుంది. తొందరపడకు. మరీ అంత ఎక్కువగా ఆశ్చర్యపోకు. లేదు సరియు, నువ్వు చాలా మారావు. ఇంత మార్పును నీలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నువ్వు ఎప్పటికీ ఇలాగే తోడుగా ఉంటావనుకున్నాను. ఇంకో తోడును చూసుకుని నన్ను సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటావనుకోలేదు. నాకు ఇక్కడ కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది. మనశ్శాంతి లేకుండా ఇక్కడ ఉండాల్సిన అవసరం నీకు లేదు. వేరే చూసుకో. మరి నువ్వు ఒక్కదానివే ఉంటావా? అంత కర్మ నాకు లేదు. రాకేష్ ఉన్నాడుగా. రాకేష్ని చూసుకునేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు మాత్రం చూసుకోవా? ఇలాగే ఉంటావా? నేను చూసుకుంటానా? చూసుకోవన్న గ్యారంటీ అయితే లేదు కదా. ఏం మాట్లాడుతున్నావు సరియు? నేనెందుకు చూసుకుంటాను? నీకంటే హస్బెండ్ లేడు. నీకు మాత్రం ఉన్నాడా? నువ్వు కూడా నాలాగే ఉన్నావుగా. హస్బెండ్ దగ్గరైతే లేవు కదా. లేకున్నా హేమంత్ నీ హస్బెండ్ లాగా అన్ఫిట్ కాదుగా. అతను అలా అని తెలిసే కదా నువ్వు అతన్ని వదిలేశావు. అతను అలా అని తెలిసే వదిలేశాను. నువ్వెందుకు వదిలేశావు హేమంత్ని? నిన్ను తాకనన్నాడనేగా. నీ దగ్గర ఏ తప్పు లేకపోతే అతను అలా ఎందుకన్నాడు? చెప్పాను కదా నా తప్పేంటో. చెప్పావు. ఇవాళ రేపు ఎవరు నమ్ముతారు నువ్వు చెప్పే షార్ట్ స్టోరీస్? నేనంటే ఏదో నీ మీద ఉన్న కట్టసీతో నమ్మినట్లు నటించాను. ఇదే కాదు, నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను. ఫర్ ఎగ్జాంపుల్,
పెళ్లికి ముందు నిన్ను హేమంత్ బైక్ మీద చూసి రాకేష్ బైక్ మీద వెళ్తున్నావేమోనని శార్వాణి అంటే అనుమానించి నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టిందని చెప్పినా నమ్మాను. అవునా కాదా? నువ్వు రాకేష్ బైక్ మీదనే వెళ్ళుంటావు అని నేనన్నానా? అంటే నువ్వు నన్ను నీ ఫ్రెండ్గా అనుకుంటావా? నువ్వు అలా అనుకోకపోతే నిన్ను నేను యూజ్ చేసుకోగలనా? ఎవరైనా యూజ్ కోసమే నమ్ముతారు. ఎవరి సంగతో నాకెందుకు? నేనైతే అందుకే నమ్ముతాను. ఇప్పటి నుండి నీతో ఎవరికి యూజ్ ఉంటుందో వాళ్ళ దగ్గర ఉండు. వాళ్ళు నిన్ను సేఫ్గా చూస్తారు. నాకు ఇక నీ అవసరం లేదు. రాకేష్ ఉన్నాడు అంది.